పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల అనగా భాద్రపద బహుళ ప్రతిపద సోమవారం సెప్టెంబర్ 8వ తేదీ నుండి భాద్రపద బహుళ అమావాస్య ఆదివారం సెప్టెంబర్ 21వ తేదీ వరకు మహాలయములు అనే రోజులు ఉన్నాయి. ఈ తిథులను మహాలయ పక్షము లేదా వాడుక భాషలో మాలయ పక్షము అని అంటారు. ఈ 15 తిథులలో అందరూ వారి వారి పెద్దలకు సంబంధించి శ్రాద్ధ కర్మలను పాటించడం ద్వారా పితృదేవతల అనుగ్రహానికి లోనవుతారు. పితృదేవతల అనుగ్రహాన్ని సంపాదించిన వారు అవుతారు. పిండ ప్రదానములు, తర్పణములు మీ శక్తికి తగ్గట్టుగా, మీ శక్తి అనుసారము ఈ పితృకార్యములను ఈ 15 తిథులలో పాటించండి. ఈ అన్ని తిథులను మహాలయములు అంటారు. ఈ 15 తిథులను కలిపి మహాలయ పక్షము అంటారు. అయితే శక్తి ఉన్నవారు ప్రతి తిథి రోజు కూడా ఈ పితృకార్యములను పాటించవచ్చును. శక్తి లేనివారు వారి ఏదో ఒక తిథిని ఎంచుకొని, ముఖ్యంగా జనరల్గా మేము చూస్తూ ఉంటాము, పంచమి, షష్ఠి, అష్టమి, దశమి, ఏకాదశి రోజుల్లో జనరల్గా ఎక్కువగా ఈ కార్యక్రమాలను పాటిస్తూ ఉంటారు. మీకు శక్తి ఉంటే సాధ్యమైనంతగా వీలన్ని రోజులు ఈ పితృ కార్యాలలో పాలు పంచుకోండి. పితృకార్యములు పాటించండి. పితృదేవతల అనుగ్రహం ఉంటే మన వంశం అనేది అభివృద్ధి చెందుతుంది. అలాగే ఎటువంటి లోటు ఉండదు మన జీవితంలో. మన జీవితం కూడా సుసంపన్నం అవుతుంది. ఎటువంటి ఆటంకాలు వచ్చినా వాటి నుండి బయటపడతాము. అలాగే ముఖ్యంగా వంశవృద్ధి అనేది అవుతుంది. ఇప్పుడు మీరు చేసే ఈ తర్పణాలే అనుకోండి, ఈ పిండ ప్రదానాలే అనుకోండి, అవి మీకు సంబంధించిన పెద్దలకు ఈ పితృదేవతల ద్వారా అందుతాయి. మనం అందించినవి పితృదేవతలు తీసుకొని వాటిని మీకు సంబంధించిన పెద్దలకు అందజేస్తారు. ఇప్పుడు మీరు మీ పెద్దలకు పెట్టకుంటే అక్కడ మీ పెద్దలు ఆకలి మాకు అందాల్సింది అందట్లేదని వాళ్ళు ఆరాటపడుతుంటారు. ఇక్కడేమో మీరు ఈ కార్యక్రమాలు చేయరు. ఈ మధ్యలో ఉండే పితృదేవతలు శాపిస్తారు మనల్ని, మీరు చేయాల్సిన పని నువ్వు సరిగా చేయట్లేదు, గతించిన మీ పెద్దలకు తర్పణాలు వదలటం లేదు, లేదా నీ శక్తిని అనుసరించి పిండ ప్రదానం చేయటం లేదు, అక్కడ వాళ్ళు పరితపిస్తున్నారు అన్న ఆ దృష్టిలో పితృదేవతల శాపం అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ విన్నపము, ఈ మహాలయ పక్షములో తప్పకుండా మీ శక్తి అనుసారము తర్పణములు, పిండ ప్రదానములు, ఈ పితృకార్యములు, ఈ శ్రాద్ధ కర్మలను పాటించండి. పితృదేవతల అనుగ్రహాన్ని పొందండి. ఈ సెప్టెంబర్ 8 నుండి 21వ తేదీ వరకు బహుళ ప్రతిపద నుండి బహుళ అమావాస్య వరకు భాద్రపద మాసంలో ఈ సమయంలో ఈ కార్యక్రమాలను, ఈ కర్మలను పాటించండి. పితృదేవతల అనుగ్రహాన్ని పొందండి. శుభం.